ఢిల్లీ హైకోర్టును జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వాన్ని, హక్కుల్ని ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్ వేశారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కి వాయిదా వేసింది. శ్రీనివాస్, ఢిల్లీ హైకోర్టును జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పవన్ కళ్యాణ్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఇక వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించే సంస్థలపై చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన మెటా, గూగుల్, ఎక్స్లను సైతం కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇక డిసెంబర్ 22వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ సంబంధించి ఎవరెవరు ఆయనకు సంబంధించిన ఫోటోల్ని కావచ్చు, ఆయన వ్యక్తిత్వ రైట్స్, పర్సనల్ రైట్స్ సంబంధించి ఎవరెవరు వినియోగిస్తున్న దానిపైన కూడా వారం రోజుల్లో కోర్టుకు సమర్పిస్తే కోర్టు సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్లకు కూడా వారం రోజుల్లో దీన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన ఇప్పటి వరకు ఎవరెవరైనా పర్సనల్ రైట్స్ ని వాడారో వారికి సంబంధించిన అంశంలో కోర్టు 22వ తేదీన లోతైన విచారణ కూడా చేయబోతుంది. శ్రీనివాస్, అయితే ఈ కేసులో ఇప్పటికే గతంలో బాలకృష్ణ గతంలో నాగార్జున కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, తాజాగా నిన్న సల్మాన్ ఖాన్ సైతం కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారందరికీ కూడా ఇలాంటి ఆర్డర్ నే వర్తింపజేస్తూ కూడా గతంలో హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యం ఇదే కేసులో పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇచ్చిన ఆర్డర్ ని కూడా డిసెంబర్ 29 ఢిల్లీ హైకోర్టు కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.